హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. సో ఈ రోజు మూవీ అప్డేట్స్ ఏంటో చూద్దాం. వి గారు నటించిన విశ్వంబర చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. అయితే ఈ సెట్స్ లో ఏలియన్ సెటప్ కూడా ఉందని, ప్రస్తుతం వాటికి సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమయంలో హీరో విశ్వంబర అనే కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో పలు లోకాన్ని దాటి వెళ్తుంటాడు. ఇందులో ఏలియన్లు కూడా చూపించినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఏలియన్తో చిరు చేసే కామెడీ ఓ స్పెషల్ ట్రాక్ ఉంటుందని, ఈ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తుంది. అయితే రీసెంట్ గా విశ్వక్ సేన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డియాక్టివేట్ చేశాడు. ఆయన ఇన్స్టాగ్రామ్ ఎందుకు డియాక్టివేట్ చేశాడని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సో దానికి ఆన్సర్ ఇవ్వాలని విశ్వక్ సేన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. గత కొద్ది రోజులుగా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఎందుకు డియాక్టివేట్ చేశానని అభిమానుల నుంచి వరుసగా మెసేజ్లు వస్తున్నాయి. నేను కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకేదో హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. సోషల్ మీడియా మన జీవితంలోనే పార్ట్. అది లేకపోయినా మనం ముందుకెళ్ళగలమని ఇలా వివరంతో విశ్వక్ సేన్ మనకి ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఇంకా ఇటు చూస్తే టికెట్ల రేటు విషయంపై మన టాలీవుడ్ నిర్మాతలు పవన్ కళ్యాణ్ని కలిశారు. అయితే ఈ మీటింగ్ లో పవన్ సినిమా టికెట్ రేట్లను 1000-1500 పెంచుకోండి అన్నట్లుగా చెప్పారని అశ్విని దత్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే దానికి రిప్లై స్టేట్మెంట్ గా అశ్విని దత్ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల పెంపుదల గురించి అనవసరం అపోహాలు వస్తున్నాయి. సినిమా టికెట్ల రేటు పెంపుదల కోసం ప్రతిసారి ప్రభుత్వం చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఓ శాశ్వతమైన ప్రతిపాదన చేయాలనుంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిలాష. నిర్మాతలంతా కూర్చుని చర్చించుకుని సినిమా బడ్జెట్ ని బట్టి టికెట్ రేట్లు ఎంతవరకు పెంచుకోవచ్చు, అది ఎన్ని డేస్ అనేది ఒక విషయానికి వస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. సో ఈ విధంగా ఆయన ట్విట్టర్ ద్వారా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే మనకి ఇచ్చారు. అండ్ ఇటు చూస్తే ఈ రోజు కళ్యాణ్ రామ్ గారి బర్త్డే. సో ఆయన బర్త్డే సందర్భంగా ఆయన అప్కమింగ్ మూవీస్ నుంచి మనకైతే 2 అప్డేట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ వచ్చేసి బింబిసారాకి రిలేటెడ్. త్రికర్తల సామ్రాజ్యాన్ని బింబిసార కంటే కొన్నేళ్ల ముందు పరిపాలించిన చక్రవర్తితో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఇది 22 సినిమాగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఇది NKR 22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా బింబిసార చిత్రానికి ప్రీక్వెల్ గా వస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. రష్మిక నటిస్తున్న కుబేరా మూవీ నుంచి ఫస్ట్ లుక్ మరియు ఆమెపై ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే రిలీజ్ చేశారు. మరి ఇందులో రష్మిక ఒక గొయ్యతోవి సూట్ కేసులో భారీ మొత్తంలో దాచించిన డబ్బుల్ని తీసి దాన్ని మరో చోటకి మారుస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇందులో రష్మిక చాలా సింపుల్ లుక్స్ తో కనిపిస్తుండగా ఆమె పెర్ఫార్మెన్స్ మాత్రం సాలిడ్ గా ఉంటుందని చెప్పాలి. మన ఇండియన్ OTT దగ్గర పాపులర్ అయినటువంటి పలు క్రేజీ వెబ్ సిరీస్లు ఉన్నాయి. ఇందులో సెన్సేషన్ హిట్ అయినటువంటి సిరీస్ లో క్రేజీ అండ్ బోల్డ్ గ్యాంగ్స్టర్ సిరీస్ మీర్జాపూర్ కూడా ఒకటి. ఇప్పటికే వచ్చిన 2 సీజన్లు మంచి హిట్ గా నిలవగా ఇప్పుడు 3rd సీజన్ అయితే అందుబాటులోకి వచ్చింది. మొత్తం 10 ఎపిసోడ్స్ తో ప్రైమ్ వాళ్ళు రిలీజ్ చేశారు. అలాగే ముందులానే హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో దీన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు 2వ వారానికి వచ్చేసాం. కల్కి మూవీపై నాగశ్విన్ ఒక మంచి కామెంట్ అయితే చేశారు. ప్రస్తుతానికి అయితే 2వ వారానికి వచ్చేసాం. సో అన్ని భాషల వారు, అందరి అభిమానులు, ఆడియన్స్ అంతా కూడా సినిమాపై మీ డిస్కషన్స్, థియరీస్ అన్ని పక్కన పెట్టి వీకెండ్ లో సినిమాని మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఎప్పుడు తలుపులు తీసే ఉంటాయని అని ఇంట్రెస్టింగ్ గా ఒక ట్వీట్ అయితే X లో అయితే పోస్ట్ చేశారు. ఇంకా ఇటు చూస్తే రామ్ అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తుంది డబుల్ ఇష్పాట్ మూవీ. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్, ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఓ స్పెషల్ పోస్టర్ తో ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో అందాల బామ్మ కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తుంది.